హాయ్. సో ఇద్దరు స్నేహితులు ఎడారిలో నడుస్తూ వెళ్తుంటారు. వాళ్ళిద్దరికి గొడవ వచ్చి ఒక ఫ్రెండ్ని కొడతాడనమాట. కొట్టించుకున్న పర్సను నా ఫ్రెండ్ నన్ను కొట్టాడు అని చెప్పి ఇసుక మీద రాస్తాడు. కొంత దూరం వెళ్ళాక ఈ కొట్టించుకున్న పర్సనే ఊబిలో కూరుకుపోవడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు ఆ కొట్టిన స్నేహితుడే వచ్చి ఇతన్ని కాపాడడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఇతను నా స్నేహితుడు నన్ను కాపాడాడని రాయి మీద చెక్కుతాడు. సో అప్పుడు ఈ కొట్టిన పర్సన్ అడుగుతాడు, నేను కొట్టినప్పుడు మాత్రం ఇసుకలో రాసావు, కాపాడినప్పుడు మాత్రం రాయి మీద చెక్కావు ఎందుకు అని అడుగుతాడు. అంటే అతను చెప్తాడు, అంటే కొట్టింది గాయాన్ని నేను మర్చిపోవాలంటే గాలి వచ్చి ఆ ఇసుక మీద రాసిన తుడిచేస్తుంది. అదేవిధంగా మనల్ని ఎవరైనా బాధ పెట్టుంటే అది మనం క్షమించడం ద్వారా అది వెళ్ళిపోతుంది. సో అదేవిధంగా మనకి ఎవరైనా సహాయం చేస్తుంటే చిరకాలం వాళ్ళు చేసిన హెల్ప్ని మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఎవరైనా మనల్ని బాధ పెట్టుంటే దాన్నే గుర్తుపెట్టుకొని దాన్నే మనం తలుచుకుంటూ ఉంటే అదే పెద్ద శిక్ష అండి. కాబట్టి క్షమించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరేమంటారు? థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణే నాకు